హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీతో ఒకటి షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను భీమవరం ఛానల్ అండి, యూట్యూబ్ ఛానల్ అయితే ఒక విషయం షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, ఎక్కడ ఎండ్ చేయొద్దు, ఓకేనా? ఎవరైనా ఫస్ట్ టైము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే తెలుసున్న వాళ్ళకి కాదు, తెలియని వాళ్ళకి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పాలనుకునేది ఏమిటంటే, యూట్యూబ్ తొందరగా స్టార్ట్ చేసేస్తాం. చాలా అందులో మెలికలు ఉంటాయి. ఏంటి అని అంటారేమో. ఏమిక్క లేదండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు మనకి ఈమెయిల్, ఫోన్ నెంబరు చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి నోట్ చేసుకొని ఒక పుస్తకం మీద ఉంచుకోండి. 1 ఇయర్ తర్వాత మనకి మౌంటేషన్ అవుతుంది కదా, మనకి ఈ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు అడుగుతారనమాట. ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతారు. చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మీరు రాసుకుంటారని నేను చెప్తున్నాను అనమాట. మేము ఎందుకంటే ఒక ఛానల్ 2 ఛానల్ కూడా అలాగే మిస్ చేసామండి. రాసుకోలేదన్నమాట, నెగ్లెక్ట్ చేసాము. రాసేమో అక్కడెక్కడ పడేసామన్నమాట. అంత జాగ్రత్త లేదు. మీరు అలా చేయకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక చిన్న మొక్క చేశాను, 1 మినిట్. ఒక సిస్టర్ అడిగారు, సిస్టర్ మీరు ఇంకో వీడియో చేయండి, కొంచెం క్లియర్గా క్లారిటీగా చెప్పండి, నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఎండ్ అయిపోయిందా వీడియో, కొంచెమే చెప్పారా అన్నారు. సో ఆ సిస్టర్ కోసం, చాలామంది ఉంటారు కదండి, ఆ సిస్టర్ అని కాదు చాలామంది ఉంటారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు మళ్ళీ మీరు ఎవరు అవ్వకూడదు. 1 ఇయర్ కష్టపడ్డాను, ఈమెయిల్, పాస్వర్డ్ రాసుకోలేదు. అయితే ఏమైంది, ఇంకేం చేస్తాం, ఇంకా చెప్పాల్సిన అంతా తెలిసే ఉంటుంది. అందుకని మీరు కూడా అలా చేయకూడదని నేనైతే మీ అందరికీ చెప్తున్నానండి. మీ అందరు మంచి కోరేదాన్ని కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను. నాకు మళ్ళీ మీరు ఎవ్వరు కూడా ఇలా అవ్వకూడదు. అర్థమైందా? ఫస్ట్ టైమే మీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా యూట్యూబ్లో దిగాలనుకుంటారు. మీకు వచ్చే వర్కే అందులో పెడతారు. చాలామందికి ఇప్పుడు కుకింగ్ అంటే చేస్తారు, బాగా చేస్తారు. సో ఆ వీడియో చేస్తారు. లేకపోతే ట్రిప్పులకి వెళ్తారు, హస్బెండ్తో జాలీగా తిరుగుతారు. అవే మనం పెట్టేది, అవునా కదా? ఇంట్లో ఉన్నవి. ఇప్పుడు టాలెంట్గా పిల్లలు డ్రాయింగ్ వేస్తారు, సో అది పెడతాం, అవునా కదండి? అంటే ఇది అది పెట్టే కన్నా కంటిన్యూగా మనకి కంటెంట్ ఉండాలి. కంటెంట్ ఉంటే యాక్చువల్లీ మనకి సబ్స్క్రైబర్స్ ఏంటి, ఫాలోవర్స్ ఏంటి పెరుగుతారు. ఓకేనా? మనల్ని మెచ్చి నచ్చి ఫాలోవర్స్ ఆటోమేటిక్గా వాళ్ళే పెరుగుతారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. మన తపన, మన ఇంట్రెస్ట్, మన అదృష్టం కూడా ఉండాలి ఇందులో. యూట్యూబ్లో ఆవగించేంత అదృష్టం ఉండాలి. ఉంటేనే ఆ మనీ అనేది మనం తీసుకోగలం, లేకపోతే చెప్పలేమండి. అర్థమైందా నేను చెప్పేది? ఏమని చెప్తున్నానంటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పెన్ను, పుస్తకం తీసుకొని ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఇవన్నీ నోట్ చేసుకోండి. మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఫస్ట్ టైం వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఈ వీడియో వెళ్తుందని నేను ఆశిస్తూ ఈ వీడియో అయితే తీసాను అనమాట. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? మళ్ళీ ఇంకొక విషయం, చాలామంది లైవ్ చేస్తున్నారు, టీవీ సౌండ్ రాకూడదు. మేము ఫేస్ చేసామండి, ఒక ఛానల్ కాదు 2 ఛానల్లో మాకు అలా స్ట్రైకులు పడి చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. మీరు ఎవరు అలా ఫేస్ చేయకూడదని చెప్తున్నాను. టీవీ సౌండ్ రాకూడదు, ఫోన్ సౌండ్ రాకూడదు, బయట ఉల్లిపాయలు అమ్ముతారే ఆ సౌండ్ కూడా రాకూడదు. మీరు ఎలా ఉంటారో లైవ్ చేసినప్పుడు ఒక 1 అవర్ చేసినా చాలా నీట్గా చేయండి. అది ఎందుకంటే మనం చేసిన తర్వాత కూడా అది బయటకు వెళ్తుంది. లైవ్ అందరూ చూస్తారు, ఎంతమంది చూడొచ్చు, 10,000 వెళ్ళొచ్చు, 2,000 వెళ్ళొచ్చు. అది మన అదృష్టాన్ని బట్టే ఉంటుంది, అవును కదా? మనం చేసేటప్పుడు క్లియర్గా ఏ సౌండ్ రాకుండా చేస్తే మనకి లైవ్ ఉంటుందండి. లైవ్ లేకపోతే రాదనమాట, స్ట్రైక్ పడిపోతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నాకు తెలియక ఫస్ట్ ఛానల్లో కోడి పందాలు పెట్టేశాను, స్ట్రైక్ పడిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటో ఎవరికో చిల్లర డబ్బు షార్ట్ పెట్టేశాను, అది స్ట్రైక్ పడిపోయింది. 3 స్ట్రైక్లు వస్తే ఛానల్ తీసేస్తాడు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్ చేసుకోండి. చిన్న చిన్న టిప్స్ మీకు చెప్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో 1 ఇయర్ ఒడిదుడుకులు నేను ఫేస్ చేశానండి.
మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ప్రతి విషయానికి నేను రెస్పాన్స్ అయ్యి మీకు కామెంట్ చేస్తాను. ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను తిరిగి రెస్పాన్స్ చేస్తాను. ఓకేనా? ఓకే, మీరు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓకేనండి, బాయ్. మరి ఉంటాను. తొందరగా ఫినిష్ చేసేస్తాను వీడియోని అయితే చూస్తారని.